శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస నమస్కారం అండి. మన ఏషియన్ అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్ వీడియోలు చూస్తున్న మా గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ శుభ సాయంత్రం, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇప్పటి వరకు మన గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్లో మన ఏషియన్ అగ్రి జెనెటిక్స్ సంబంధించిన వీడియోలు, మా యొక్క కంపెనీ ప్రొడక్ట్ల వీడియోలు, రైతుల అభిప్రాయాలు, రైతుల అనుభవాలు మాత్రమే ఇప్పటివరకు ప్రచారం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రత్యేకించి మన గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల కొరకు కాదు, కోట్లాది మంది హిందువుల మనోభావాల గురించి కూడా అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు యొక్క ప్రస్థానం మరియు దాని మీద జరుగుతున్నటువంటి నిన్నటి నుంచి వీడియోలు, వీటన్నిటి మీద కూడా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరి గురించి ఒక వీడియో చేయదలిసి ఈరోజు ఒక వీడియో చేయడం జరిగింది. మీకు కొన్ని విషయాలు తెలియపరచడం అందరికీ తెలిసి ఉండొచ్చు, చూస్తున్నారు. ప్రసార మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి తిరుమల తిరుపతి లడ్డు గురించి. దానికి సంబంధించింది ఒక వీడియో చేద్దామని అనిపించి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఏంటంటే నిన్న ఈరోజు టీవీల్లో ప్రసార మాధ్యమాల్లో తిరుమల తిరుపతి లడ్డు విషయంపై అనేక వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయనటంలో ఎటువంటి సందేహం లేదు. కోట్లాది హిందువులు తమ ఆరాధ్య దైవంగా భావించే తిరుమల వెంకటేశ్వరుని పవిత్రతని ఏ ప్రభుత్వమైనా ఖచ్చితంగా కాపాడాలి. అది కర్తవ్యం, విధి నిర్వహణ అనుకోవచ్చు, పరిపాలనాధ్యక్ష నేర్పరితనం అనవచ్చు. ఏ ప్రభుత్వమైనా, ఏ హిందూయేతర ప్రభుత్వం వచ్చినా కానీ ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను మాత్రం ఖచ్చితంగా కాపాడాలి. ఎందుకంటే ఆ 7 కొండల పవిత్రతని మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన మనోభావాలు కాదు, హిందువుల మనోభావాలు. కోట్లాది మంది ప్రపంచంలోనే ఉన్నారు ఆయన భక్తులు. అటువంటి పవిత్రమైన దేవస్థానంలో తిరుమలకు ప్రత్యేకమైన లడ్డూ తయారీ విషయంలోనే ఇన్ని అవకతవకలు, ఇంత భరించరాని ఏ వ్యక్తి కూడా, తిరుమల తిరుపతి లడ్డూను ఆరాధించే ఏ సామాన్య మానవుడు కూడా ఇటువంటి అపవిత్రమైన పని చేసినటువంటి ఎవరిని క్షమించకూడదు. దీన్ని తీవ్రంగా ప్రతి హిందువు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. నేను రాజకీయాల జోలికి వెళ్ళను, ఎందుకంటే ఇది రాజకీయ ఛానల్ కాదు కాబట్టి నేను రాజకీయ విషయాలు మాట్లాడను. కానీ కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎంతో పుణ్యంగా, పవిత్రంగా ఏదో భావించే ప్రతి ఒక్క హిందువు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక్కసారి జీవితంలోనైనా దర్శనం చేసుకోవాలని ఎంతోమంది కలలు కంటారు. ఎంతోమంది ఆ తిరుమల లడ్డూని ఎంతో పవిత్రంగా తెచ్చుకొని ఇంట్లో పూజా మందిరంలో పూజ చేసుకున్న తర్వాతనే వాళ్ళు 10 మందికి పంచిపెట్టడం, తమ కుటుంబ సభ్యులు తినటం కానీ జరుగుతుంది. అటువంటి పవిత్రమైన హిందువుల ప్రాణంగా భావించే లడ్డూని అపవిత్రం చేయడానికి గత పాలకులు ఎందుకు సాహసించారో, మరి దీని కారణానికి ఎవరు బాధ్యులు? ఇంత అఘాయిత్యానికి ఇంతమంది కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బకొట్టేంత ధైర్య సాహసాలు చేసిన గత పాలకులకు ఏ విధమైన శిక్షలు పడాలి? దీన్ని ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ, ప్రస్తుత పాలకులు కానీ దీన్ని ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఇదనేది కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్నటువంటి అపూర్వ ఘట్టం. ఇక ముందు రాబోయే ప్రభుత్వాలు కానీ, అన్యమతస్థులు కానీ, అన్యమత ప్రభుత్వాలు కానీ ఏదైనా అధికారంలోకి వస్తే కూడా ఇటువంటి సంఘటనలు, ఇటువంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటారని ఖచ్చితంగా ప్రతి హిందువు కోరుకుంటాడు. ఇప్పుడు ఏ మతాన్ని ఎవరైనా, మన ప్రజాస్వామ్య దేశంలో ఏ మతాన్ని ఎవరైనా స్వీకరించవచ్చు. అలాగని ఇంకో మతం మీద పడి దాన్ని కించపరచడం, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయటం ఇది తగదు. మనం హిందువులు అందరం ఏకతాటిపైకి వచ్చి ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించకపోతే ముందు కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ రాజకీయాలు కాదండి, ఏ పార్టీలోనే ఉండొచ్చు. హిందువులు అందరూ ఏకతాటిపైకి వచ్చి అందరూ సంఘటిత శక్తులుగా వాళ్ళు మారకపోతే, ఇప్పుడు మన హిందువులు ఏ మతాన్ని జోలికి కానీ, ఏ మతస్థుల జోలికి కానీ, ఎవరు వ్యక్తిగతంగా దూషణలు కానీ, అన్య మతస్థులు చేసే సంఘటనలు జరిగినట్టు కానీ, హిందువులు చేశారని కానీ ఇంతవరకు ఎక్కడా లేదు. వేరే మతాన్ని మార్చి బలవంతంగా మన హిందువులలోకి తీసుకొచ్చిన సంఘటనలు ఎక్కడా లేవు. ఇష్టపూర్తిగా హిందువులుగా బతికే వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఏ మతాన్ని మనం గౌరవించినాం, ఇంతవరకు ఏ మతాన్ని కించపరిచినట్టు
దాఖలాలు లేవు, చరిత్ర చెప్తుంది. కానీ ఒక్క హిందువుల జోలికే ప్రతి ఒక్కడు ఎందుకు వస్తున్నాడు, హిందువుల మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నాడు, ఇప్పటికీ అర్థం కాని చిక్కు ప్రశ్న ఇది. సెక్యులరిజం పేరుతోటి హిందువుల మనోభావాలతో ఆడుకోవటం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సమర్థనీయం? అటువంటిది పైగా ఎప్పుడో తిరుమలలో ఎన్నో సంవత్సరాలుగా అన్య మతస్థులు తిరుగుతున్నారు, మత మార్పులు జరుగుతున్నాయని హిందూ సంఘాలు కొన్ని ఘోషిస్తున్నాయి. గతం నుంచి కూడా ప్రభుత్వాలు మారినా కూడా ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవట్లేదు. అందుకనే ప్రతి ఒక్క హిందువు అక్కడ అలసైపోతున్నాడు. ప్రతి ఒక్క హిందూ దేవుడిని కూడా కించపరిచిన సంఘటనలు చాలా కోకొల్లలు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయబడ్డాయి. అయినా కానీ హిందువుల్లో ఎవరికి కూడా చులకన భావం కలుగుతానే ఉంది ఇంకా హిందువులపై పట్ల. దీన్ని ఎవరు సమర్థనీయంగా ఎదుర్కొన్నట్టు కూడా ఏం కనిపించట్లేదు. హిందువులు ఏకతాటిపైకి వచ్చి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకొని హిందూ సమాజాన్ని, హిందూ సాంప్రదాయాన్ని, హిందూ మతాన్ని గౌరవించి హిందూ మతాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ అని నేను పార్టీల గురించి చెప్పను, రాజకీయాలు మాట్లాడను. ఇది మన ఛానల్ అటువంటి ఛానల్ కూడా కాదు. కానీ నిన్న మొన్న 2 రోజుల నుంచి తిరుమల తిరుపతి విషయంలో, లడ్డు విషయంలో జరగరాని అపచారం జరిగింది అనేది ల్యాబ్ రిపోర్ట్లు చెప్తున్నాయి. ఏదో వ్యక్తులు రాజకీయ విమర్శలు చేసినట్లు కాకుండా ల్యాబ్ రిపోర్ట్లు అయితే మనం ఖచ్చితంగా నమ్మాలి, నమ్మి తీరాలి. ఇప్పుడు ప్రస్తుత పాలకులు దీన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకొని ఎంతవరకు హిందువుల మనోభావాన్ని కాపాడుతాయనేది ఎదురు చూడాలి. కాకపోతే తిరుమల తిరుపతి లడ్డు అనేది చాలా పవిత్రమైనది ప్రతి ఒక్క హిందువుకి తెలుసు. అన్య మతస్థులకు కూడా తెలుసు దాని పవిత్రత గురించి. కొంతమంది దేవుడికి దండం పెట్టుకోకపోయినా లడ్డూ తెప్పించుకునే వాళ్ళు ఉన్నారు, భక్తుల ద్వారా, తెలిసిన బంధువుల, స్నేహితుల ద్వారా. అటువంటి లడ్డూని ఇట్లా జంతువుల కొవ్వుతోనూ, లేకపోతే చేపల ఆయిల్తోనో, లేకపోతే ఇంకా ఏదో అపవిత్రంగా చేసి హిందువుల మనోభావాలతో ఆడుకోవటం అనేది ఏదైతే ఉందో క్షమించరాని నేరం. దీన్ని ప్రతి ఒక్క హిందువు కంపల్సరీ ఖండించాలి. ప్రతి ఒక్క హిందువు తనకు ఉన్న ప్రసార మాధ్యమాల ద్వారా కానీ, తనకున్న అనుకూలమైన ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, ఏ మీడియా అయితే ఆ మీడియా ద్వారా హిందువులందరూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని, అలాగే ప్రతి ఒక్క హిందువు ఏకతాటిపై నిలబడి ఇటువంటి కిరాతకమైన చర్యలు ప్రస్తుత పాలకులు పాల్పడ్డా, గత పాలకులు పాల్పడ్డా వీళ్ళందరినీ ఆధారాలతో సహా బయటకు తీసి ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏం చేశారు అనేది నిగ్గుదేల్చి వాళ్ళందరికీ ప్రజా సమక్షంలో కఠినమైన శిక్షలు విధిస్తే ఇంకొకరు ఇట్లాంటి చర్యలు చేయడానికి సాహసించరు అనేది నా అభిప్రాయం. దీన్ని ప్రతి ఒక్క హిందువు దీన్ని ఖండించాలి. ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడ్డ ప్రస్తుత పాలకులు పాల్పడ్డా తప్పే, గత పాలకులు పాల్పడ్డా తప్పే. తప్పునే ఖండించలేనప్పుడు రేపు పొద్దున హిందువుల మీదకి దాడులు పెరుగుతాయి, హిందువుల గుడులు దాడులు పెరుగుతాయి. ఇప్పటికే చాలా అన్యాక్రాంతం అవుతున్నాయి దేవాదాయ భూములు, దేవాదాయ శాఖ భూములు. ప్రతి ఒక్క హిందువు కూడా కాపాడుకోవాల్సినంత పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూనే ఈ విషయంలో జరిగితే మనం ఏకతాటిపైకి రాకపోతే ఇంకా ముందు చాలా సంఘటనలు జరుగుతాయి. మనం ఏ మతాన్ని కించపరచొద్దు, ఏ మతస్థుల్ని మనం కించపరిచే మాటలు మాట్లాడొద్దు. కానీ మన హిందువుల జోలికి వస్తే మాత్రం కంపల్సరీ ఎదిరించాల్సిన సమయం ఎక్కడైనా కావచ్చు అది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రంగా ఆలోచించాలి. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిని, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని నేను చేతులెత్తి కోరుకునేది ఒకటే. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ల తరపున కావచ్చు, కోట్లాది హిందువుల తరపున కావచ్చు, నేను కోరుకునేది ఒకటే, నిజాన్ని నిగ్గుదేల్చండి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి దయచేసి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అందరికీ పుట్టినిల్లు లాంటిది. అది అందరి ఇంటి దైవం, అది కులదైవం, అది అందరికీ ఉంది. అన్ని మతస్థులుగా దాన్ని పాడు చేస్తున్నారు, దాని పవిత్రతని. దయచేసి ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈ విషయంలో ఎటువంటి పొరపాట్లకి, అలసత్వానికి తావివ్వకుండా ఎవరైనా ఎటువంటి పెద్ద తలకాయలు ఉన్నా, మాజీ ముఖ్యమంత్రులు ఉన్నా, మాజీ మంత్రులు ఉన్నా అందరినీ బయటకు తీసి ఆధారాలతో సహా జనాల ముందు నిలబెట్టి దోషులను కఠినంగా శిక్షించేంత వరకు ప్రతి హిందూ నిద్రపోకూడదు అనేది నా విన్నపం. జై హింద్, జై తిరుమల.